చెయ్యి పైకి ఎత్తలేకపోవడం, షర్ట్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, దువ్వడానికి ఇబ్బందిగా ఉండడం, ఆడవాళ్ళు అయితే బ్లౌజ్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ సింపుల్ గా షోల్డర్ పెయిన్ వల్ల కాకపోవచ్చండి. దానికి వేరే కండిషన్ ఉంటుంది, ఫ్రోజన్ షోల్డర్ అని అంటాం. హాయ్ అండి, నేను మీ డాక్టర్ జయదేవ్, ఆర్థోపెడిషియన్, నేహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాలూర్. ఫ్రోజన్ షోల్డర్ లేదా ఎడిహిసివ్ క్యాప్సులైటిస్ అంటామండి. సో ఫ్రోజన్ షోల్డర్ అంటే షోల్డర్ లో భుజంలో ఉన్న జాయింట్ చుట్టూ ఉన్న క్యాప్సుల్ గట్టిగా అయిపోయి నొప్పి ఉండడం, అలాగే దాని వల్ల చెయ్యి మేరకు లేకపోవడం. కామన్ గా ఇది ఎవరిలో ఎక్కువగా చూస్తామంటే ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తామండి. ఏ ఏజ్ గ్రూప్ లో అంటే 40 నుంచి 60 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. మెయిన్ షుగర్ లేదా థైరాయిడ్ లేదా కార్డియాక్ సంబంధించి అంటే గుండెకి సంబంధించి ఈ మూడిటికి సంబంధించి ఎక్కువగా ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీటిలో స్టేజెస్ ఉంటాయి, మనకి ఒక 4 స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్ ఏంటంటే ఓన్లీ భుజం నొప్పితో వస్తారు. అంటే నైట్ పడుకున్నప్పుడు ఆ సైడ్ పడుకోలేకపోవడం, ఎక్కువగా ఎన్ని టాబ్లెట్స్ వాడినా పెయిన్ తగ్గకపోవడం, ఇది కామన్ గా వచ్చే కంప్లైంట్స్. కొంతమంది ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ లో వస్తారు, మూవ్మెంట్స్ తగ్గిపోతాయి, అంటే చెయ్యి లేపట్లేకపోవడం, దువ్వుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నో, షర్ట్ వేసుకోలేకపోవడం, బటన్స్ పెట్టుకోలేక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తారు. సో ఇవన్నిటికీ కారణం ఫ్రోజన్ షోల్డర్ అండి. సో ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అంటే మొదటి స్టేజ్ లో రావడం వల్ల ఏంటంటే ఎర్లీగా రికవరీ ఉంటుంది అనమాట. మెడిసిన్స్, ఫిజియోథెరపీ మనకి దగ్గర 60 to 70% ఫిజియోథెరపీతోనే తగ్గిపోతాయండి. మెడిసిన్స్ 30%. సో ఓన్లీ మెడిసిన్స్ కానీ లేదా ఓన్లీ ఫిజియోథెరపీతో కానీ పూర్తిగా తగ్గదు. అందుకే ఎర్లీ స్టేజ్ లో డాక్టర్ ని సంప్రదించాలి. మూమెంట్స్ అంటే చేయలేకపోవడం ఇలాంటివన్నీ అయిన తర్వాత రావడం వల్ల ఏంటంటే ఫిజియోథెరపీ ఇంకా అగ్రెసివ్ గా చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు అది ఇంకా చివరి స్టేజ్కి వెళ్తే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి. సర్జరీలో ఏం చేస్తామంటే మొత్తం ఇచ్చి కెమెరా పెట్టి అంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ లేదా దాన్ని హైడ్రో డైలిటేషన్ అంటే కొంచెం వాటర్ లాంటిది అందులో నింపి క్యాప్సుల్ ని డైలేట్ చేయడం, దాని ద్వారా ఫ్రీ చేయడం. సో అది చేస్తే మళ్ళీ నార్మల్ అవుతుందా అంటే అది చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫిజియోథెరపీ చేయాలి బాగా మనం. అందుకే మనం ఎంత వీలైతే అంత త్వరగా మనం సంప్రదించి మెడిసిన్స్ వాడి ఫిజియోథెరపీతో ట్రీట్ చేసుకోవచ్చు అండి. ముందుగా మాట్లాడుకున్నట్లు షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమే కాకుండా ఒక్కొక్కసారి పేషెంట్ ఎప్పుడైనా పడిపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి అది ఇనిషియేట్ అవుతుంది. సో అందుకే షోల్డర్ పెయిన్, భుజం నొప్పి అనేది ఎప్పుడు ప్రతిదీ లైట్ గా తీసుకోకూడదండి. జస్ట్ ఏదో పెయిన్ కిల్లర్స్ వేసేయడం, పెయిన్ తగ్గింది అని వదిలేయడం చేయకూడదు. అది ఫ్రోజన్ షోల్డర్ అవ్వచ్చు, లేదా లోపల ఉండే కండ అంటే చెయ్యి పైకి ఎత్తే కండరాలు ఏదైనా తెగ ఉండొచ్చు, లేదా బైసెప్స్ అంటే మన ఈ బైసెప్స్ కండ అనేది వాపు ఉండొచ్చు. సో అది ఎర్లీగా మనం డాక్టర్ ని సంప్రదించడం వల్ల ఎర్లీగా డయాగ్నోస్ అయ్యి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం వల్ల రికవరీ 100% బాగుంటది.